శ్రీమతి నమః. పూరి దేవాలయం మీద 18 సార్లు దండయాత్ర చేశారు. 18 సార్లు దండయాత్ర సరే దేవాలయాన్ని ధ్వంసం చేయలేకపోయారు. ఈ కాశీ, మధుర, సోమనాథ్ వీటి చోట్ల ఎక్కడైతే దండయాత్ర చేశారో అక్కడ మాత్రం ఏం చేయగలిగారు అంటే దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసి దాని మీద మసీదులని నిర్మించుకోగలిగారు. ఒక్క పూరిలో మాత్రం అన్నిసార్లు దండయాత్రకు వచ్చిన దేవాలయాన్ని ఏం చేయలేకపోయారు. ఇన్నిసార్లు దండయాత్రకు వచ్చినప్పుడు ప్రతిసారి ఏం చేసేవారు అంటే ఈ మూల విరాట్లను తీసుకువెళ్ళి వేరే చోట దాచిపెట్టి వచ్చేవారు అనమాట. సరే, పరాయి వాళ్ళు ఎవరో మన దేవాలయాల మీదకి దండయాత్రకి వచ్చారు అని ఇప్పటి వరకు మనకి తెలుసు. కానీ ఒక అపార్థం మన దేవాలయాలని ధ్వంసం చేయటమే కాకుండా హిందువులందరినీ ఓచకోత కోసేలా చేసింది. అలా అపార్థం చేసుకునేలా చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశంలో ఉండిపోవాలి, మన మీద అజమాయిషీ చలాయించాలి అంటే మనలో మనం కొట్టుకుని చేస్తే అప్పుడు వాళ్ళు చక్కగా ఉండగలుగుతారనమాట. ఇలా అపార్థాన్ని సృష్టించారు. ఆ అపార్థమే ఒక చారిత్రాత్మక సంఘటనగా అలా మర్చిపోలేని విధంగా ఉండిపోయింది. ఇలాంటి అపార్థాలు ఇప్పుడు కూడా మన మధ్య ఎన్నో సృష్టిస్తున్నారు. ఎన్నో అపార్థాలని మన మెదడులోకి చొచ్చుకునేలా చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే వాటిని అపార్థము అని మనం తెలుసుకోలేక అదే నిజము అని అనుకుని వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నమ్మేసి మనం కూడా మన మనసుల్ని మార్చుకుని మనల్ని పరిపాలించే హక్కు ఇంకొకరికి ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాం. అసలు అప్పుడు వాళ్ళు చేసుకున్న అపార్థం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. కాలాపహాడ్ అని ఇదివరకు నేను ఒక వీడియో చేశాను ఈయన గురించి. ఈయన ఒక బ్రాహ్మణుడు అనమాట. అయితే ఈయన యుద్ధంలో ఒక నుంచుంటే ఎవ్వరూ కూడా ఈ కాలాపహాడ్ని ఏమీ చేయలేకపోయేవారు. ఈయన పేరు రాజీవ్ లోచన్ రే అని, కాళిదాసు అని కూడా చెప్తూ ఉంటారనమాట. ఈయన ఎవ్వరూ ఏమీ చేయలేకపోయిన స్థితిలో ఏం చేశారు అంటే ఈ పాషండ మతస్థులు ఏం చేస్తారంటే ట్రాప్ చేస్తారనమాట. ట్రాప్ చేసి సుల్తాన్ కూతుర్ని ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తారు. పాపం ఈ రాజీవ్ లోచన్ రేకి ఇష్టం లేదు. కానీ అప్పుడు ఏవో కొన్ని పరిస్థితుల వల్ల వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఏంటో నేను తర్వాత చెప్తాను. అలా బలవంతంగా సుల్తాన్ కూతుర్ని వివాహం చేసుకుంటాడు కాలాపహాడ్. అలా పెళ్లి చేసుకున్న దాన్ని ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే అపార్థం చేసుకుంటారనమాట. కావలసి పెళ్లి చేసుకున్నాడు, అతనికి ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటారు. ఈ కాలాపహాడ్కి వివాహం అయితే బలవంతంగా చేశారు కానీ అతనికి ఇష్టం లేదు అసలు వాళ్ళ మతంలో ఉండడం. అందుకని ఏం చేస్తాడు అంటే ఎప్పుడు ముభావంగా ఉండడం, చాలా డల్గా ఉండడం చేస్తూ ఉంటే భార్య ఏమంటుందంటే మన ఇద్దరం కూడా మళ్ళీ హిందూ మతంలోకి మనం చెప్తుంది. అప్పుడు ఈ కాలాపహాడ్ ఏం చేస్తాడు అంటే పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి వచ్చి మేము మళ్ళీ తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నాము, నేను వెళ్ళలేదు కావలసి, కానీ బలవంతంగా నా మీద కుట్ర జరిగింది, కానీ ఏదైతేనే వివాహం జరిగిపోయింది కదా మళ్ళీ నేను తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నాను అని చెప్తే మనలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కాదు నువ్వు కావలసే వెళ్ళావు అని అపార్థం చేసుకుంటారు. అలా అపార్థం చేసుకుని పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలోనికి కాలాపహాడ్ని రానివ్వరు. ఈ కాలాపహాడ్కి పూరి జగన్నాథ స్వామి అంటే ప్రాణం అనమాట. ఒక్కరోజు కూడా విడిచి ఉండలేనంత ప్రాణం. నేను ఇంతగా ఆరాధించే నా జగన్నాథుడిని నేను దర్శనం చేసుకోలేకపోతే నాకు ఈ జీవితం ఎందుకు అని చెప్పి ఇంకా విరక్తితో ఏం చేస్తాడు అంటే యాంటీగా మారిపోతాడు. ఎందుకు యాంటీగా మారిపోతాడు? అతన్ని జగన్నాథ స్వామి వారి ఆలయంలోకి రానివ్వలేదని. నిజానికి కాలాపహాడ్ యొక్క తప్పేం లేదు. బలవంతంగా కొన్ని కుట్రల వల్ల అతను ఆ సుల్తాన్ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం ఇటువైపు ఉన్న వాళ్ళకి తెలియదు. అక్కడ ఏమొచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది. ఇద్దరి మధ్య ఒక అపార్థం. ఆ అపార్థం ఏం చేసింది అంటే కొన్ని వేల దేవాలయాలని ధ్వంసం చేసేటట్టు చేసింది. అలా ధ్వంసం చేయటం మాత్రమే కాకుండా హిందువులందరినీ చాలా మటుకు ఓచకోత కోసేశాడు అనమాట. అంటే ఒక అపార్థం ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో చూడండి. అలా మన మీద బలవంతంగానో భయపెట్టో ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళ వైపుకి మనల్ని తెచ్చుకోవాలని చూస్తారు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. కన్వర్ యాత్ర భాగంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట చెప్పారు. ఈ కన్వర్ యాత్ర అంటే ఏంటి? ఋషికేశు, హరిద్వారు ఇలాంటి పుణ్య స్థలాలలో గంగా నదిని తీసుకొచ్చి ఆ గంగా నదిని ఏం చేస్తారు అంటే వాళ్ళు ఉన్న ఊళ్ళలో
అభిషేకం చేస్తూ ఉంటారు అన్నమాట శివలింగానికి. మనకి ఏకనాథ స్వామి వారి చరిత్రలో కూడా వస్తుంది. ఏకనాథ స్వామి వారు కూడా ఒకసారి ఇలాగే వెళ్తారు కన్వరి యాత్రకి. అంటే ఎప్పటి నుంచి వస్తుందో చూడండి కన్వరి యాత్ర, ఇప్పటిది కాదు. క్షీరసాగర మథనం దగ్గర నుంచి ఈ యాత్ర వస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ కన్వరి యాత్రకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆ యాత్రలో పాలు పంచుకునే వాళ్ళు చాలా శుభ్రంగా శుచిగా ఉంటారనమాట. శాకాహారాన్ని తీసుకుంటూ నియమాలను పాటిస్తూ వాళ్ళ ఊర్ల దగ్గర నుంచి ఈ హృషికేశు హరిద్వారు వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తూ ఉంటారు. పాపం ఈ 15 రోజుల యాత్ర జరుగుతుంది. 15 రోజుల్లో మరి వాళ్ళకి తినడానికి ఏదైనా ఉండాలి కదా. అలా వాళ్ళు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అనే ఒక నియమం వాళ్ళకి ఉండడం వల్ల ఆ వెళ్ళే చోట్ల ఉంటాయి కదా స్టాల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ పాపం ఆహారం తీసుకోవాలని అనుకునేవాళ్ళు. ఆ తీసుకునేటప్పుడు ఏం చేసేవారు అంటే ఇది మాంసాహారం కొట్ట లేదు అంటే శాకాహారం కొట్ట అని అడిగినప్పుడు వాళ్ళకి కోపం వచ్చేది. కొంతమంది ఏం చేసేవారు అంటే వాళ్ళ వ్యాపారం సరిగ్గా సాగటం కోసం ఇది మాంసాహారంది కాదు శాకాహారమే అని చెప్పి వాళ్ళు మాంసాహారాన్ని అమ్ముతున్నా కానీ శాకాహారం అని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళకి ఆహారాన్ని పెట్టేసేవారు. అలా ఏమయ్యేది, గొడవలు అయిపోయావు అనమాట. ఆ గొడవలన్నీ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేశారు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట చెప్పారు. అసలు ఇది యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పింది కాదు. ముజఫర్ నగర్ పోలీసులు ఏం చేశారు అంటే ఇక్కడ ఇలా గొడవలు జరుగుతున్నాయి, ముజఫర్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనం ఇలాంటివి తీసుకొచ్చాము అంటే అక్కడ ఉంటాయండి అని చెప్పి పోలీసులు అడిగితే సరే అక్కడ మాత్రమే ఎందుకు మిగతా చోట్ల కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తారు. అలా యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పంగానే ఈ అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ హత్తెరి ఏంటి మిగతా వాళ్ళ షాపుల్లో ఉన్న వివరాలన్నీ బయట పెట్టాలా, ఎందుకు పెట్టాలి, ఎలా పెడతారు, అసలు అలా కుదరదు, మీరు రాజ్యాంగంలో ఉన్నట్టు వాటిని అన్నింటికి వ్యతిరేకంగా చెప్తున్నారు, అసలు ఇంకా ఎలా మాట్లాడేశారు అంటే ఆ నోటికి హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారనమాట. అసలు యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారు, ఒక ముస్లింలని మాత్రమే మీ వివరాలు చెప్పండి అని అనలేదు. అక్కడ ఎవరైతే హోటల్కి సంబంధించి ఆహార పదార్థాలకి సంబంధించి స్టాల్స్ అవి పెడుతున్నారో బయట అంటించాల వివరాలు అని చెప్పారు. అయితే ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఎప్పుడు బీజేపీ మీద బురద జల్లేసి అదిగో చూసారా మన హక్కులన్నింటినీ కాల రాసేస్తున్నారని చెప్పి అఖిలేష్ యాదవ్ అయితే అయ్య బాబా ఆయన మాట్లాడిన మాటలకైతే అయ్య బాబా ఇలా కూడా మాట్లాడతారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఇంత వేదాలు చెప్తున్నారు కదా, అసలు దీన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా, 2006లో ములాయం సింగ్ యాదవ్ తీసుకొచ్చారు. ములాయం సింగ్ యాదవ్ ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పారు. మరి 2006లో సమాజ్వాదీ పార్టీ ఉంది యూపీలో, అలాగే కేంద్రంలో ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2011లో అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేయాలి, వివరాలన్నీ చూపించాలని చెప్పి ములాయం సింగ్ యాదవ్ తీసుకొచ్చిన చట్టం అన్నమాట ఇది. ఆ ములాయం సింగ్ యాదవ్ తీసుకొచ్చినప్పుడు కేంద్రంలోనేమో కాంగ్రెస్ ఉంది, అక్కడేమో సమాజ్వాదీ పార్టీ ఉంది. ఆ పార్టీలో వాళ్ళు పెట్టిన ఆ చట్టాన్ని ప్రారంభించిందేమో ములాయం సింగ్ యాదవ్. సరే శాంతి భద్రతల కోసం మీరు ఇలా చెయ్యండి అని చెప్పిందేమో యోగి ఆదిత్యనాథ్ గారు. ఇప్పుడేమో దీని గురించి వ్యతిరేకంగా పోరాడుతూ యోగి ఆదిత్యనాథ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, ది గ్రేట్ అఖిలేష్ యాదవ్ గారు చేస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు చేస్తున్నారు. ఓవైసీ అయితే అయ్య బాబో ఇంక హిట్లర్ పరిపాలన వచ్చేసింది, ఇక్కడ యూపీలో అంతా హిట్లర్ పరిపాలనే అన్నారు. అవును నిజమే, హిట్లర్ పరిపాలనే గనక ఇక్కడ ఉండుంటే మొన్న లోక్సభలో జై పాలస్తీనా అని ఉండేవాళ్ళు కాదు కదా, నిజంగా హిట్లర్ పరిపాలన వచ్చి ఉండుంటే బాగుండేది, వీళ్ళందరి సంగతి తెలిసి ఉండేది. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టేసి అందరూ యోగి ఆదిత్యనాథ్ గారి మీద బురద జల్లుతూ అసలు అలా ఎలా చెప్తారు, చెప్పకూడదు అని చెప్పి అన్నారు. వీళ్ళందరూ మామూలుగా నోరు మూసుకుని కూర్చుంటుంటే ఈ పాటికి ఇది గొడవ అయ్యి ఉండేది కాదు, హాయిగా సర్దుమణిగిపోయి అక్కడ ఉన్న స్టాల్స్ వాళ్ళందరూ వాళ్ళ పేర్లన్నీ బహిర్గతం చేసి ఉండేవారు, చాలా చక్కగా జరిగేది. అయితే అసలు ఇది ఇలా ఎందుకు పెట్టారు అంటే మనం ఈ మధ్య చూస్తున్నాం పరమతం వాళ్ళు రొట్టెలు అమ్ముతున్న చోట కానీ పళ్ళు అమ్ముతున్న చోట కానీ మీకు వీడియోస్ కొన్ని చూపిస్తాను చూడండి. అతనైతే ఒక దాంట్లో యూరిన్ పోసేస్తున్నాడు, ఇంకొక అతనైతే పళ్ళు నోట్లో పెట్టుకుని ఇలా నాకేసి పెడుతున్నాడు. ప్రతి దాన్ని వాళ్ళు ఇంగిల్ చేసేసి పెట్టేస్తుంటే ఒక వీడియోని ఈ ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట. ఈ రొట్టెలు చేస్తున్నప్పుడు రొట్టెలన్నీ తయారు చేసి తూ అని ఉమ్మేసి ఆ రొట్టెల్ని కాల్చడం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దానికి ద గ్రేట్ సోను సూద్ గారు స్పందిస్తూ ఏం మాట్లాడారు అంటే తప్పే ఉంది,
ఇలా ఇంగిల్ చేసి పెట్టడం వల్ల తప్పేంటి? శబరి రాముడికి ఇంగిలి పళ్ళను పెట్టలేదా? మనం మానవత్వాన్ని చూపించాలి, హింసని అహింసతో ఎదుర్కోవాలి అని అన్నారు. పాపం ద గ్రేట్ గాంధీ గారు కదా, అందుకని హింసని అహింసతో ఎదుర్కోవాలన్నారు. అంతే కదా, గాంధీ గారు కూడా ఏం చేశారు? పాకిస్తాన్ వాళ్ళ ప్రాణాలకు మాత్రం ఎటువంటి అపాయము రాకూడదు, హిందువులు ఎలా చచ్చిపోయినా సరే పర్వాలేదు. భగత్ సింగ్ ని ఉరి తీసేటప్పుడు కూడా భగత్ సింగ్ సంగతి నాకు అవసరం లేదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఎన్నో ఉవాసులు చేశారు కదా. హింస అహింస అనేది సెపరేట్ అయిపోయింది. ఎంత హింస హిందువులు పడుతున్నా మనం పాకిస్తాన్ వాళ్ళ పట్ల మాత్రం అహింసగానే ప్రవర్తించాలి అనేది గాంధీ గారి యొక్క నియమం అనమాట. అలాగే ఈ సోను సూద్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు అంటే, అవతల వాళ్ళు ఎంత ఇదిగా ప్రవర్తించినా సరే మనం సమన్వయం పాటిస్తూ అహింసతో హింసను మనం తరిమి కొడదాము అని అన్నారు. ఈయనకి తెలుసో తెలీదో శబరి ఇంగిలి చేసి రాముడికి పళ్ళను పెట్టలేదు. అసలు రామాయణంలో ఆ ఘట్టం లేదు. శబరిమాత ఏం చేశారు అంటే, రాముడు వస్తాడు అని చెప్పి ప్రతి చెట్టు కిందకి వెళ్ళి ఆ చెట్టు కింద పళ్ళు రాలి ఉంటాయి కదా, ఆ పళ్ళను తీసుకుని నోట్లో పెట్టుకునేవారు. ఆ చెట్టు యొక్క పళ్ళు తీయగా ఉన్నాయి అని అనుకోండి, ఆ పళ్ళను తెచ్చేవారు. అంతే తప్ప ఇంగిలి పళ్ళను తీసుకొచ్చి రాముడికి పెట్టి రామా నువ్వు తిను అని చెప్పి శబరిమాత చెప్పలేదు. కాబట్టి ఒకసారి మీరు రామాయణం చదువుకుని మాట్లాడండి. అయినా శబరిమాతకి రాముడికి ఆ ఇంగిలి చేసే రొట్టెల వాళ్ళకి అసలు పోలికుందా? మీరు దేన్ని పెట్టి దేన్ని పోలుస్తున్నారు, దేన్ని ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకుని మీరు మాట్లాడండి. మీకు అంత ఆనందంగా ఉంటే ఓ పని చేయండి, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తినే అన్ని ఆహార పదార్థాలు బయటికి పంపించి వాళ్ళ మీద ఉమ్మేయించుకుంటారో ఏ వేయించుకుంటారో అవన్నీ వేయించుకుని తెచ్చుకుని శుభ్రంగా ఇంట్లో తినండి, అంతేనా? కానీ మీరు దీన్ని ఒక మానవతా విషయంగాను హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మనం చూడాలి, అహింసా పద్ధతిలో మనం మాట్లాడాలని మాత్రం సుత్తి కబుర్లు మాకు చెప్పకండి. మీరు అవి పాటించి అప్పుడు మీ వాళ్ళకు మీరు వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి. అలాగే నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలా మంది అంటున్నారు నన్ను ఏమని అంటే, రాజకీయంగా మాట్లాడకండి అని. ఆధ్యాత్మికంగా మాత్రమే మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా మన పరిస్థితి? కాలాపహడి ఏం జరిగింది, అక్కడ ఒక చిన్న అపార్థం జరిగింది. ఆ అపార్థమే కొన్ని వందల దేవాలయాలు నాశనం అయిపోయేటట్లు చేశాయి, కొన్ని వేల మందిని ఊచకోత కోసే విధంగా జరిగిపోయింది. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఎంత ముఖ్యమో ఇవి కూడా తెలుసుకోవటం అంతే ముఖ్యం. ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే, హిందువులు ఏ పని చేసినా, హిందువులకి సపోర్ట్ చేసే పార్టీలు ఏది చేసినా సరే వాళ్ళ మీద బురద జల్లేసి వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసేసి వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవాలని చెప్పి చెప్తున్నారు. మీరు గనక ఈ కాంగ్రెస్ చేసే పనులని, ఈ అఖిలేష్ యాదవ్, ఈ ఓవైసీ వీళ్ళందరూ చెప్పిన మాటల్ని వింటూ ఇలాగే మనం ముందుకు వెళ్ళాము అని అనుకోండి, వచ్చే కాలంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నేను ట్విట్టర్లో ఒక వీడియో చూశాను, నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయన్నమాట. మోకాళ్ళ మీద కూర్చోపెట్టి తలకాయలను ఏం చేస్తున్నారో తెలుసా? నరికేస్తున్నారు. అది ఎవరిని నరికారో తెలుసా? చెబితే వాళ్ళు కూడా బాధపడతారు. ఆ స్థితి మనకి వస్తుందేమో అని భయంతో మనమంటూ ప్రాణాలతో లేనప్పుడు ఇంక మిగతావి ఎక్కడి నుంచి వస్తా చెప్పండి. కాబట్టి సోను సూద్ గారు మీరు సహాయం చేస్తే సహాయం చేశారు, కానీ దీని వెనక ఎన్ని కుట్రలు ఉన్నాయనే విషయం మాకు తెలియదు. కానీ దయచేసి ఈ పనికి మాలిన వాళ్ళకి, మా రాముడికి, శబరిమాతకి దయచేసి లింకులు పెట్టకండి. కాబట్టి ఇంట్లో దీపం పెట్టుకుంటున్నప్పుడు ఇల్లు కాలిపోతుంటే భగవంతుడు రక్షిస్తాడని ఊరుకోకండి. భగవంతుడు రక్షించే ముందు మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఆధ్యాత్మికత ఎంత ముఖ్యమో మన ప్రయత్నం కూడా అంతే ముఖ్యమని మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.